హాయ్ టుడే మనము డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ అంటే ఏంటి? ఒక లూప్ కింద అనదర్ సబ్ లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను, చూడండి. ఎంటర్ ఎన్ వాల్యూ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 ఫర్ j in range of i+1 print star and space print. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాం. z.py మన పైథాన్లోకి వచ్చి ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. డెస్క్టాప్ పైథాన్ జెడ్. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు డ్రా ద గివెన్ ప్యాట్రన్ అంటాడు. 5 అని ఇచ్చి ఇలా ప్రెస్ చేస్తే స్టార్స్ ప్రింట్ అయినాయి. చూసారా ఒక డయాగ్రామ్? ఇంటర్వ్యూస్లో ఆ డయాగ్రామ్ రావడం కోసం కొంత కోడింగ్ని రాయమంటాడు. ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్స్లో ఏం జరిగిద్దో చూడండి. మొదటి లూప్ ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్ ఫాల్స్ అయితేనే పైకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ వాల్యూ 1 లెస్ దెన్ n+1 అంటే 6. 1 అనేది 6 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఫర్ జే ఇన్ రేంజ్ జే వాల్యూ ఎంత? 1 లెస్ దెన్ i+1. ఐ అంటే 1, 1+1 2. 1 అనేది 2 కంటే చిన్నది. ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. అప్పుడు ఇక్కడికి వచ్చి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. స్టార్ అండ్ కొంచెం స్పేస్ ఇచ్చాను. జే మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 2 లెస్ దెన్ 2. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. అప్పుడు ఈ ప్రింట్కి వచ్చి న్యూ లైన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఎంత అవుతుంది? 2 లెస్ దెన్ 6. కండిషన్ ఏమైంది? ట్రూ. అప్పుడు ఇక్కడికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మొదటి లూప్ ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్ ఫాల్స్ అయ్యే వరకు జరిగి వన్స్ అది ఎప్పుడైతే ఫాల్స్ అయిందో మళ్ళీ ఫస్ట్ లూప్కి వెళ్తుంది. వన్స్ అది ఫస్ట్ లూప్కి వస్తే సెకండ్ లూప్ స్టార్టింగ్ నుంచి బిగిన్ అవుతుంది. దాన్ని ఇనిషియల్ అంటారు. ఇక్కడ ఇనిషియల్ వాల్యూ 1, i+1 అంటే 3. 1 అనేది 3 కంటే చిన్నది. కండిషన్ ట్రూ అయింది కనుక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. కొంచెం స్పేస్. నెక్స్ట్ జే వాల్యూ మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది. 2 లెస్ దెన్ 3. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. కొంచెం స్పేస్. జే వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దెన్ 3. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ప్రింట్ అంటే న్యూ లైన్. మళ్ళా ఇది 3 అవుతుంది. 3 లెస్ దెన్ 6. మళ్ళీ జే ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది? మనకి 1 నుంచి బిగిన్ అవుతుంది. ఇక్కడ i+1 అంటే 4. 1 లెస్ దెన్ 4 కనుక స్టార్. మళ్ళా 2 స్టార్. మళ్ళా 3 స్టార్. మళ్ళా రాంగ్ అవుతుంది. మళ్ళా పైకి వెళ్ళిపోతుంది. అలా ఫస్ట్ లూప్ ఫాల్స్ అయ్యే వరకు జరుగుతుంది. మొదటి లూప్ ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్ ఫాల్స్ అయితేనే పైకి వెళ్తుంది. వన్స్ ఫస్ట్ లూప్కి వచ్చిందంటే సెకండ్ లూప్ ఇనిషియల్ కానించి బిగిన్ అవుతుంది. నెక్స్ట్ ప్యాట్రన్ వచ్చి ఇలా అడుగుతాడు. టు డ్రా ద గివెన్ ప్యాట్రన్ అనేసి అడుగుతాడు. ఇలా ఇందాక ప్యాట్రన్ని రివర్స్లో ప్రింట్ చేయమని అడుగుతాడు. ఇప్పుడు చూడండి ఒకసారి.
ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ అండ్ ఎంత 5 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. 5 అనేది 0 కంటే పెద్దది. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో సెకండ్ లూప్కి వస్తుంది. జే వాల్యూ ఎంత ఇచ్చాను 1 లెస్ దాన్ ఐ ప్లస్ 1 అంటే 6. 1 అనేది 6 కంటే చిన్నది. కండిషన్ ట్రూ కనుక స్టార్ అని ప్రింట్ అవుతుంది. కొంచెం స్పేస్ ఆటోమేటిక్గా జే వాల్యూ 2 లెస్ దాన్ 6 స్టార్ మళ్ళా 3 అవుతుంది, మళ్ళా 4 అవుతుంది, మళ్ళా 5 తర్వాత జే వాల్యూ 6 అవుతుంది. 6 లెస్ దాన్ 6 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిందో మళ్ళా కింద లైన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ పైకి వెళ్తుంది. -1 5లోంచి ఒకటి తీసేస్తే ఎంత అండి 4 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. మళ్ళా జే 1 నుంచి బిగిన్ అవుతుంది. 1 లెస్ దాన్ ఐ ప్లస్ 1 ఐ అంటే 4 ప్లస్ 1 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది అంటే 2 లెస్ దాన్ 5 మళ్ళా 3 మళ్ళా 4 మళ్ళా కండిషన్ రాంగ్ అయినప్పుడు పైకి వెళ్ళిపోతుంది. అలా మొదటి లూపు ఫాల్స్ అయ్యేంత వరకు ఇలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఏమని అడుగుతాడంటే టు డ్రా ద గివెన్ ప్యాట్రన్ అనేసి అడుగుతాడు. ఎలా ఉంటుందంటే ఆ ప్యాట్రన్ ఇలా ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇలాంటి ప్యాటర్న్ని డిజైన్ చేయమంటాడు. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ వాల్యూ 1 లెస్ దాన్ ఎన్ ప్లస్ 1 అంటే 6. 1 అనేది 6 కంటే చిన్నది. ఈ కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. జే వాల్యూ 1 ఐ ప్లస్ 1 ఐ అంటే ఎంత 1 ప్లస్ 1 2 1 అనేది 2 కంటే చిన్నది. ఇక్కడ జేని ప్రింట్ చేశాను. జే అంటే జేలో ఉన్న వాల్యూ. జేలో ఎంత ఉంది 1. ఇక్కడ ఏ వాల్యూ ఉంటే అదే జే వాల్యూ అండి. 1 ప్రింట్ అవుతుంది. కొంచెం స్పేస్ ఇది ఆటోమేటిక్గా ఎంత అవుతుంది 2 లెస్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ అయింది. కింద లైన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 2 లెస్ దాన్ 6 కండిషన్ ఏమైంది ట్రూ. మళ్ళీ ఇక్కడికి వస్తుంది. జే వాల్యూ 1 దగ్గర నుంచి బిగిన్ అవుతుంది. ఐ ప్లస్ 1 3 1 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ కనుక జే వాల్యూ ప్రింట్ అయింది. జే అంటే ఎంత 1 కొంచెం స్పేస్ జే వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 2 లెస్ దాన్ 3 కండిషన్ ఏమైంది ట్రూ. జే వాల్యూ 2 మళ్ళా సెకండ్ లూపు 3 అవుతుంది. 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్స్ అయింది. మళ్ళా పై లూప్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మొదటి లూపు ఫాల్స్ అయ్యే వరకు జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇలాంటి ప్యాటర్న్ని ప్రింట్ చేయమన్నా 5 అని ఇచ్చాను. 1 2 2 3 3 3 4 4 4 అట్లా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రోలో వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి అంటే జేని ప్రింట్ చేయాలి. అలా కాదు కాన్స్టెంట్గా ఉంటున్నాయి అంటే ఐని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే వైల్ లూప్ మీద ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. వైల్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇన్నిట్ అంటే ఇనిషియల్ వాల్యూ, కండిషన్, తర్వాత స్టేట్మెంట్స్, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ తీసుకుంటుంది. ఇనిషియల్ వాల్యూ తీసుకుని వైల్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. వైల్ కండిషన్ కనుక ట్రూ అయితే లోన్కి ఎంటర్ అయ్యి స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఆ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అయిన వాల్యూ మళ్ళీ వైల్లోకి వెళ్తుంది. వైల్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అలా వైల్ కండిషన్లోకి వస్తుంది. వైల్ కండిషన్ ఫాల్స్ అయితేనే
ఆగిపోతుంది. సో నేనేమంటున్నానంటే n వాల్యూస్ని ప్రింట్ చేయాలి అంటున్నా. n ఈక్వల్స్ టు eval ఇన్పుట్ ఎంటర్ n వాల్యూ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n. ఐని ప్రింట్ చేశాను. i ఈక్వల్స్ టు i ప్లస్ 1 అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఎంటర్ n వాల్యూ అంది. నేను 5 అని ఇచ్చాను. 1 to 5 వాల్యూస్ ప్రింట్ అయ్యింది. ఎంటర్ n వాల్యూ 5. ఇనిషియల్ వాల్యూ ఎంత ఇచ్చానండి? 1. i ప్లేస్లో 1 అండి. n అంటే ఎంత రీప్లేస్ అవుతుంది? 5. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి i ప్రింట్ అవుతుంది. i అంటే ఎంత? 1. నెక్స్ట్ i ప్లస్ 1 అంటే iలో ఉన్న వాల్యూకి 1 యాడ్ చేయమన్నా. 1కి 1 యాడ్ చేస్తే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1 యాడ్ చేయమన్నా. 2కి 1 యాడ్ చేస్తే 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ 4 అవుతుంది. నెక్స్ట్ 5. 5 తర్వాత ఇది 6 అవుతుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది కనుక ఇంకంతటితో ఆగిపోతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయడము. వైల్ లూప్కి అనదర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నా కాన్సెప్ట్ ఏంటి అంటే టు చెక్ ద గివెన్ వాల్యూ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ ఆర్ నాట్. ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఏంటి? ద గివెన్ వాల్యూ ఇండివిజువల్ డిజిట్స్ క్యూబ్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. 3 క్యూబ్ అంటే 27. 5 క్యూబ్ అంటే 125. 1 క్యూబ్ అంటే 1. ఈ మొత్తాన్ని సమ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ అనేసి కాల్ చేస్తారు. ద గివెన్ వాల్యూ ఇండివిజువల్ డిజిట్స్ క్యూబ్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అంటారు. n ఈక్వల్స్ టు ఈవాల్ ఎంటర్ n వాల్యూ. సమ్ ఎంత వచ్చిందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0. m ఈక్వల్స్ టు n వైల్ n గ్రేటర్ దాన్ 0. r ఈక్వల్స్ టు n పర్సంటేజ్ బై 10. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ r ఇంటూ r. n ఈక్వల్స్ టు n మోడ్ బై 10. ఇఫ్ సమ్ ఈక్వల్స్ టు m అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? ఇట్ ఈజ్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ ప్రింట్ ఇట్ ఈజ్ ఏ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఆర్మ్స్ట్రాంగ్ అంటే ద గివెన్ వాల్యూ ఇండివిజువల్ డిజిట్స్ క్యూబ్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. ఎంటర్ n వాల్యూ 153 అని ఇచ్చాను. సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. m ఈక్వల్స్ టు n అంటే ఎంత? 153. వైల్ కాడికి వస్తుంది. n అంటే ఎంత? 153. 153 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. n అంటే ఎంత? 153 బై 10. 153ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న? ఎంత అండి? 3. ఒకవేళ మీకు రిమైండర్స్ రాలా, చాలా సింపుల్. ఏదైనా ఒక వాల్యూని 10 చేత డివైడ్ చేస్తే లాస్ట్ ఉన్న డిజిట్ రిమైండర్గా వస్తుంది. అది 0 ఉంటే 0, 1 ఉంటే 1, 3 ఉంటే 3. ఇక్కడికి వస్తుంది. సమ్ ఎంత అండి? 0 ప్లస్ ఆర్ ఎంత? 3. 3 ఇంటూ 3 ఇంటూ 3 27. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. n అంటే ఎంత? 153 బై 10. కోఎఫిషియంట్ మనకి 15 అంటే 15 వస్తుంది. నెక్స్ట్ అది వైల్లోకి వెళ్తుంది. 15 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ట్రూ అయింది కనుక ఆర్ కడికి వస్తుంది. 15 బై 10 5 వస్తుంది. సమ్ అంటే ఎంత? 27 ప్లస్ ఆర్ అంటే ఎంత వచ్చింది? 5. 5 ఇంటూ 5 ఇంటూ 5 125.
ప్లస్ 27 152 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది 15/10 1 వస్తుంది. 1 గ్రేటర్ దెన్ 0 ఇక్కడికి వస్తుంది. 1/10 1 సమ్ ఎంత 152 ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 1 1 152 ప్లస్ 1 153. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది n అంటే 1 1/10 కోషంట్ 0 గ్రేటర్ దెన్ 0నా కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇక్కడికి వస్తుంది సమ్ అంటే ఎంత 153 m అంటే ఎంత 153 రెండు ఈక్వల్ కనుక ఆర్మ్స్ట్రాంగ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఆర్మ్స్ట్రాంగ్ అంటే ద గివెన్ వాల్యూ ఇండివిజువల్ డిజిట్స్ క్యూబ్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ నా కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ ప్యాలిండ్రోమా కాదా అనేది చెక్ చేయాలి. ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి అంటే నేనే ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని రివర్స్ చేస్తే సేమ్ రావాలి. అలా వస్తే దాన్ని ఏమంటారు ప్యాలిండ్రోమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 121 రివర్స్ చేస్తే సేమ్ వచ్చింది, దాన్ని ప్యాలిండ్రోమ్ అంటారు. 123 రివర్స్ చేస్తే సేమ్ రాలేదు, 321 వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ప్యాలిండ్రోమ్. ఏదైనా ఒక నెంబర్ని రివర్స్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని ప్యాలిండ్రోమ్ అంటారు. ఎంటర్ ఎన్ వాల్యూ 121 సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 m ఈక్వల్స్ టు n అంటే 121 అది m అనే వేరియబుల్లోకి కాపీ చేసుకున్నాం. n అంటే ఎంత 121 గ్రేటర్ దెన్ 0 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది 121/10 121ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సమ్ అంటే 0 ఇంటూ 10 0 ఇంటూ 10 0 ప్లస్ r అంటే 1 వచ్చింది. 0 ప్లస్ 1 1. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది n అంటే ఎంత 121/10 కోఎఫిషియంట్ 12 వస్తుంది, అది వైల్లోకి వెళ్తుంది. 12 గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ r ఈక్వల్స్ టు n అంటే 12/10 రిమైండర్ 2 వస్తుంది. సమ్ అంటే 1 వచ్చింది ఇందాక. 1 ఇంటూ 10 10 ప్లస్ r అంటే 2 10 ప్లస్ 2 12. ఇక్కడికి వస్తుంది 12/10 1 వస్తుంది కోఎఫిషియంట్, అది వైల్లోకి వెళ్తుంది. 1 గ్రేటర్ దాన్ 0 ఇక్కడికి వస్తుంది 1/10 1 రిమైండర్. సమ్ అంటే 12 ఇంటూ 10 120 r అంటే 1 వచ్చింది 121. 1/10 కోఎఫిషియంట్ 0 అది వైల్లోకి వెళ్తుంది. 0 గ్రేటర్ దాన్ 0నా కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇక్కడికి వస్తుంది సమ్ అంటే ఎంత వచ్చింది 121 m అంటే ఎంత 121 రెండు ఈక్వల్ కనుక ఇట్స్ ఏ ప్యాలిండ్రోమ్ అనేసి వస్తుంది. ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని రివర్స్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని ప్యాలిండ్రోమ్ అంటారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఇచ్చిన నెంబర్ని జస్ట్ రివర్స్ చేసి ప్రింట్ చెయ్యాలి. రివర్స్ నెంబర్ ఈజ్ సమ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని రివర్స్ చేసి కంపేర్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని ప్యాలిండ్రోమ్ అంటారు. ఇదేంటి జస్ట్ రివర్స్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ అంతేనండి, సేమ్ ప్యాలిండ్రోము అది రెండు ఒకటే. ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి? రివర్స్ చేసి కంపేర్ చేస్తున్నాను, కంపేర్ చేస్తే సేమ్ రావాలి, అలా వస్తే అది ప్యాలిండ్రోమ్ అంటారు. ఇదేంటి? రివర్స్ చేసి జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ ద గివెన్ వాల్యూ ఇన్ రివర్స్ ఆర్డర్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్. సమ్ ఈజ్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ 123 అని ఇచ్చాను. 1 + 2 + 3
మొత్తం ఎంత అండి 6 వచ్చింది. ఇలా సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంటర్ n వాల్యూ 123 అని ఇచ్చాను. సమ్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0, n అంటే ఎంత 123, 123 గ్రేటర్ దాన్ 0. ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో వైల్లోకి వస్తుంది. n అంటే ఎంత 123, 123ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న 3 వస్తుందండి. సమ్ అంటే ఎంత 0 ప్లస్ ఆర్ అంటే ఎంత 3, 0 ప్లస్ 3 3. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. n అంటే ఎంత 123/10, కోషంట్ 12 వస్తుంది. ఆ 12ని వైల్లోకి పంపించడం జరిగింది. 12 గ్రేటర్ దాన్ 0 ఇక్కడికి వచ్చింది. 12/10, 12ని 10 చేత డివైడ్ చేస్తే 2 వస్తుంది. సమ్ అంటే ఎంత వచ్చింది 3 ప్లస్ ఆర్ అంటే ఎంత 2, 3 ప్లస్ 2 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. 12/10 కోషంట్ 1 వైల్లోకి వెళ్తుంది. 1 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ అయింది. 1/10 1 వస్తుందండి. సమ్ అంటే 5, ఆర్ అంటే 1, 5 ప్లస్ 1 6. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. 1/10 కోషంట్ 0, అది వైల్లోకి వెళ్తుంది. 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చి సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ ఈజ్ సమ్ అంటే ఎంత ఉంది 6. ఈ విధంగా సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి వైల్లోనే ఒక చిన్న టాపిక్ ఉందండి. దాని పేరు ఇన్ఫినిటీ లూప్ అనేసి కాల్ చేస్తారు. ఏదైనా కంటిన్యూగా ప్రింట్ అయితే దాన్ని ఇన్ఫినిటీ లూప్ అంటారు. వైల్ ట్రూ n ఈక్వల్స్ టు ఈవాల్ ఎంటర్ n వాల్యూ ఇఫ్ n ఈక్వల్స్ టు 0 దెన్ అయితే బ్రేక్, ఎల్స్ ఇఫ్ i percentage by n percentage by 2 ఈక్వల్స్ టు 0 అయితే ఏమని ప్రింట్ అవుతుంది? ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఎల్స్ ప్రింట్ ఆడ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. దీన్ని ఇన్ఫినిటీ లూప్ అనేసి కాల్ చేస్తారు. ఎందుకు ఇన్ఫినిటీ అంటారు అంటే ఎంటర్ n వాల్యూ 4 అని ఇచ్చాను, 5. ఇంకా మీరు ఇలా ఎన్ని నెంబర్స్ ఇచ్చినా, నెగిటివ్ ఇచ్చినా పర్లేదు, పాజిటివ్ ఇచ్చినా పర్లేదు, మీరు ఎంత పెద్ద వాల్యూ ఇచ్చినా అది ఇంకా స్టాప్ అవ్వదు. ఇప్పుడప్పుడే ఎప్పుడు స్టాప్ అవుతుంది? 0 ఇస్తేనే స్టాప్ అనేది అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వైల్లో కండిషన్ ఏమీ రాయకుండా ట్రూ అని ఇచ్చాను. వైల్లో ఎప్పుడైతే ట్రూ రాసామో కండిషన్ ఈజ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్. ఇక్కడికి వస్తుంది. ఎంటర్ n వాల్యూ నేను 5 అని ఇచ్చాను. ఇక్కడికి వస్తుంది. n అంటే ఎంత 5, 50 ఈక్వలా కాదు, ఎల్స్లోకి వెళ్ళిపోయి సబ్ కండిషన్లోకి వస్తుంది. n అంటే ఎంత రీప్లేస్ అవుతుంది? ఇక్కడ 5, 5/2 రిమైండర్ అంతా 1, 1 ఈక్వల్స్ టు 0నా కాదు, ఎల్స్లోకి వెళ్ళిపోయి ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. మళ్ళా వైల్కి వస్తుంది. మళ్ళా కండిషన్ ట్రూ. ఇక్కడికి వచ్చి ఎంటర్ n వాల్యూ అంది. 50 అని ఇచ్చాను. 50 0 ఈక్వలా కాదు, ఎల్స్కి వెళ్ళిపోతుంది. n అంటే ఎంత 50, 50/2 రిమైండర్ 0, 0 0 ఈక్వల్ కనుక ఈవెన్ నెంబర్. మళ్ళా వైల్కి వచ్చేస్తుంది. ట్రూ. ఈసారి ఎంటర్ n వాల్యూ అంటే 0 అని ఇచ్చాను. 0 0 ఈక్వల్ కనుక బ్రేక్ అనేసి ప్రింట్ అవుతుంది. బ్రేక్ అంటే ఇంక అంతటితో ఎండ్ అయిపో అనేసి